నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఒక ఘోర సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటో ఇప్పటికీ మనం అందరం చూసాము. దానికి సంబంధించినటువంటి బాధాకరమైన విషయాన్ని కూడా మనం ఎవరికి తోచినట్టుగా వాళ్ళు స్పందిస్తూ వచ్చాము. అయితే ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి, అంతమందికి గాయాలు కావడానికి, అంతమంది ఇబ్బంది పట్టడానికి కారణం ఎవరు? అంతమంది ఇలా రోడ్ల మీదకు వచ్చి టికెట్ల కోసం, స్వామివారిని దర్శించుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నందుకు కూడా ఎందుకు టీటీడీ కావచ్చు, టీటీడీకి సంబంధించిన చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు ఎందుకు సరిగా స్పందించలేదు? వైకుంఠ ఏకాదశి అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క హిందువు భక్తుడు, ప్రతి ఒక్క హిందువు ఒక ప్రతిష్టాత్మకంగా చేసుకుంటూ వస్తారు. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి ఆ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనేటువంటి ఒక నమ్మకం అయితే ప్రతి భక్తుడికి ఉంటుంది. దానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా, ఎంతోమంది టీటీడీ చైర్మన్లు ఉన్నా, టీటీడీ ఒక ప్రత్యేకంగా ఒక టికెట్లు జారీ చేయడమో, లేదంటే దానికి సంబంధించి ఆన్లైన్లో టికెట్లు రిలీజ్ చేయడమో, దానికి సంబంధించిన వ్యవహారం పైన కీలకంగా ఒక రూపకల్పన చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళకు నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. గత కొంతకాలంగా కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, గతంలో ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు ప్రభుత్వం ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నా కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి భక్తులకు వచ్చి ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ స్వామివారిని దర్శనాన్ని కల్పించేందుకు కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంది. మరి ఎందుకు నిన్న ఈ ఇష్యూకు సంబంధించి టీటీడీ సరిగా నిర్ణయాలు తీసుకోలేదు? ఎందుకు ఈ ఇష్యూకు సంబంధించి టీటీడీ సరిగా ఏర్పాట్లు చేయలేదు అనేటి ఒక ప్రశ్న అయితే ప్రజెంట్ తలెత్తూ ఉంది. అయితే నిన్న ఈ ఇష్యూ మీద టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు స్పందించారు. బిఆర్ నాయుడు గారు స్పందిస్తూ వాస్తవానికి దీనికి సంబంధించి నేను రివ్యూ మీటింగ్ చేశాను, ఈవోతో కావచ్చు, అలాగే టీటీడీ సంబంధించినటువంటి మెంబర్లలో కావచ్చు, మిగతా ఉన్నటువంటి పోలీస్ శాఖతో కూడా నేను సమీక్షా సమావేశం నిర్వహించి ఈసారి భక్తులు అధికంగా వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించి టికెట్ ఎలా జారీ చేయాలి, వాళ్ళకి దర్శనం ఎంతసేపు కల్పించాలి, ఏ సమయంలో దర్శనానికి అనుమతి ఇవ్వాలి, స్వామివారికి ఎలాంటి చేయాలి, స్వామివారికి సంబంధించినటువంటి ఎలాంటి ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా మేము చర్చించాము. సో నేను ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కార్యకర్తలకు కావచ్చు, లేదంటే కార్యదర్శులకు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి టీటీడీకి సంబంధించి యొక్క కార్యక్రమాలు చూసే వాళ్ళకి కావచ్చు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పుకుంటూ ఉన్నారు. అంటే ఆయన చెప్తుంది ఏంటంటే ఇలాంటి భక్తులు పెరుగుతారు, భక్తులకు సంబంధించిన వ్యవహారం ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా మనం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పేసి నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పినటువంటి సమాధానం. ఆ తర్వాత ఈవో శ్యామలరావు గారు కూడా బయటకు వచ్చారు. ఆయన కూడా బయటకు వచ్చి మేము దీనికి సంబంధించి అంతా చూసుకుంటూ వచ్చాము, కానీ భక్తులందరూ ఒకేసారిగా తూపులాట కోసం వచ్చారు, టికెట్లు ఇస్తామని చెప్పేసి ఎవరు చెప్పకపోయినా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరో నోటి మాటగా ఇస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా అందరూ ఒక్కసారిగా గ్యాదర్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట జరగడం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి ఇంకొకరు చెప్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ చెప్తుంది ఒకటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ భక్తులకు సంబంధించి ముందుగా మేము టికెట్లు ఇస్తాము, ఉదయం నుంచి అక్కడ ఏదైతే కొన్ని ఏరియాలు మెన్షన్ చేసుకుంటూ వచ్చారో ఆ ఏరియాస్లో స్వామివారి దర్శనానికి సంబంధించి టికెట్లు మేము ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్వామివారిని దర్శించుకోవడం కోసం, ఆ టికెట్ల కోసం అక్కడే వేచి చూస్తూ ఉన్నారు. కనీసం అక్కడ తాగడానికి నీళ్లు కావచ్చు, కనీసం ప్రసాదాలు కావచ్చు, ఏమీ అందుబాటులో లేవు. కానీ స్వామివారిని చూడాలనేటువంటి ఒక భావనతో మేమందరం ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉంటూ వచ్చాము. ఎక్కడా కూడా మాకు దానికి సంబంధించిన పోలీసులు సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేదంటే టీటీడీకి సంబంధించిన అధికారులు కూడా ఎవరు కూడా సరిగా స్పందన ఇవ్వలేదు, సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు. అలాంటి సమయంలో అక్కడ ఒక వ్యక్తి స్పృహ కోల్పోయినటువంటి నేపథ్యంలో అతన్ని బయటికి తీసుకెళ్లడానికి అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి కొంతమంది పోలీసులు ప్రయత్నించారు. సో అలాంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక గేటును ఓపెన్ చేశారు. ఆ గేటును ఓపెన్ చేయంగా అందరూ టికెట్లు ఇస్తున్నారని చెప్పేసేటువంటి ఒక భావనలోకి వచ్చి ఒక్కసారిగా తోపులాట జరగడంతో ఇదంతా జరిగిందని చెప్పేసి అక్కడ జరిగినటువంటి సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి అంటే ఆ తోపులాట జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి మనుషులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇది జరిగినటువంటి వాస్తవం. టీటీడీ మరి టికెట్లు జారీ చేయట్లేదని ఇప్పుడు చెప్తున్నారు. మరి టికెట్లకు సంబంధించి మేము ఆ సాయంత్రం ఇవ్వట్లేదని చెప్పాము, తెల్లవారుజామున ఇస్తామని చెప్పేసి టీటీడీ సంబంధించిన అధికారులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, అందరు చెప్తున్నారు. మరి ఎందుకు ముందుగానే వాళ్ళందరినీ వెయిట్ చేయించడం? అక్కడ ఎందుకు మరి ముందుగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటూ ఉన్నప్పుడు మీరు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా? మేము ఇప్పుడు టికెట్లు ఇవ్వట్లేదు, సో టికెట్లకు సంబంధించిన ఆన్లైన్లో కొన్ని ఉన్నాయి, లేదంటే మీకు ఉదయం 5 గంటల నుంచో ఉదయం 6 గంటల నుంచో టికెట్లు ఇస్తాము, దానికి సంబంధించి ఈ ప్రాతిపదికన ఇస్తాము, ఇక్కడెక్కడ ఏరియాల్లో ఇస్తాము, లేదంటే స్వామివారిని దర్శించుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి ఈ ప్రియారిటీస్ ఉంటాయని చెప్పేసి మీరు ఎందుకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు? ఇదంతా టీటీడీ వైఫల్యం కాదా? తిరుమలకు సంబంధించిన వైఫల్యం కాదా? ఎప్పుడూ జరగని విధంగా ఇంత పెద్ద ఎత్తున జరుపుతున్నాము, ఎప్పుడు జరగని విధంగా ఇంత పెద్ద ఎత్తున మేము చేస్తున్నామని చెప్పేసి మీరు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారే. మరి ఇంత చెప్పుకుంటూ వస్తున్న ఇలాంటి మిస్టేక్ ఎందుకు జరిగింది?
వాస్తవానికి ఇది ఎవరు కూడా కావాలని చేసింది కాదు, ఒక మానవ తప్పిదమే. అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. టీటీడీ బాధ్యత వహించాలి, చైర్మన్ బాధ్యత వహించాలి, ఈవో బాధ్యత వహించాలి, ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. కానీ దీన్ని రాజకీయంగా చేస్తున్నారు. అదే ఇప్పుడు చాలా బాధాకరమైన అంశం. ఎంత బాధాకరమైన అంశం అంటే, ఓడిపోయినటువంటి ఒక ప్రభుత్వాన్ని తీసుకొని, ఓడిపోయినటువంటి ఒక ఇష్యూని తీసుకొని వాళ్ళ వల్ల, అంటే వాళ్ళు చేసినటువంటి తప్పు వల్ల ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నేను మీకు ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఇది చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి అంశము. ఈ ఇష్యూ జరిగిన తర్వాత దీని మీద అందరూ మాట్లాడుతూ వచ్చారు. అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా వాళ్ళు సానుభూతి వ్యక్తపరుస్తూ వచ్చారు. ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ వచ్చారు. సో అయితే ప్రధానంగా టీడీపీకి సంబంధించిన ఒక మీడియా కావచ్చు, ప్రధానంగా టీడీపీకి సంబంధించిన కొన్ని ఛానల్స్లో చేసినటువంటి వార్తల, పేపర్లో వచ్చినటువంటి వార్త ఏంటంటే, టోకెన్లతో తంట, గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహార పద్ధతి వల్లే ఇదంతా జరిగిందంటూ కూడా ఒక పెద్ద హెడ్లైన్ పెట్టి, ఒక పెద్ద వ్యవహారాన్ని పెట్టి దీన్ని ఇప్పుడు రాజకీయంగా చేస్తూ వస్తున్నారు. మరి దీన్ని రాజకీయంగా చేస్తూ వస్తుంది, దీన్ని రాజకీయంగా చేయాల్సిన పరిస్థితి ఉందా? ఓడిపోయినటువంటి ఒక పార్టీని తీసుకొచ్చి 7 నెలలు, మీరు 7 నెలలు పూర్తయింది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏపీకి సంబంధించి. కొత్త చైర్మన్ బాధ్యతలు స్వీకరించి 7 నెలలు అవుతుంది. కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించి 7 నెలలు అవుతుంది. కొత్త బోర్డు ఏర్పడి 7 నెలలు అవుతుంది. మరి ఈ 7 నెలలుగా మీరు ఎందుకు ఏమీ మార్చలేకపోయారు? గత ప్రభుత్వం తప్పిదమని మీరు చెప్తున్నప్పుడు ఈ 7 నెలల నుంచి ఎందుకు ఏం మార్చలేకపోయారు? మరి ఈ 7 నెలల్లో మీరు ఏం చేయలేదా? శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు? తిరుమలకు సంబంధించి స్వామివారి దర్శనాలకు సంబంధించి మేము ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషలైజ్డ్ దర్శనం అందిస్తాము. కనీసం స్వామివారిని 10 నుంచి 15 సెకండ్లు లేదంటే 1 నిమిషం వరకు చూసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి ఎన్ని మీటింగులు పెట్టి తిరుమలకు సంబంధించినటువంటి వాటి పరిహారాలపైన కావచ్చు, తిరుమలకు సంబంధించినటువంటి కొత్త నిర్ణయాలను మీరు ఎందుకు తీసుకున్నారు? అప్పుడు మీరు టీటీడీ కాదా? అప్పుడు మీరు టీటీడీకి సంబంధించిన వ్యవహారం కదా, అది కూడా మరి పాత ప్రభుత్వమే తీసుకోవాలి కదా. మరి పాత ప్రభుత్వం మీద మీరు ఎందుకు తప్పులు వేస్తున్నారు? దీంట్లో ఇంత పెద్ద ఎత్తున ఒక కాలం రాసి, ఇంత పెద్ద ఎత్తున టోకెన్ల జారీ ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వంలో ఒక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల వల్లే ఇప్పుడు ఇలా జరుగుతూ వచ్చింది. సో ఆ నిర్ణయాలని ఇప్పుడున్నటువంటి టీటీడీ పాటిస్తూ వస్తుందని చెప్పారు. అంటే గత ప్రభుత్వం ఏం చేస్తుంటే అదే మీరు కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఏం చేయట్లేదు అనేదా ఇప్పుడు ఉద్దేశం? ఇంత ఘోరంగానా? ఇంతమంది భక్తులు చనిపోతే, ఇంతమంది భక్తులందరూ అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇలాంటి రాతలు రాసి ఇలాంటి రాజకీయమా చేస్తుంది కూటమి సర్కార్? ఇంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇక మరోవైపు పొద్దున హాస్పిటల్కి వచ్చినటువంటి మంత్రులు కావచ్చు, హాస్పిటల్కి వచ్చినటువంటి హోంమంత్రి కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి టీటీడీ అనేది సపరేట్ ఎంటిటీ, టీటీడీ అనేది సపరేట్ బాడీ, సో దీన్ని దయచేసి ఎవరు రాజకీయం చేయొద్దని చెప్పేస్తూ ఉన్నారు. టీటీడీ సపరేట్ బాడీ అయినప్పుడు గతంలో లడ్డూలకు సంబంధించిన వ్యవహారం మీద ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు? ఎందుకు లడ్డూలకు సంబంధించిన వ్యవహారం మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు అందరూ క్రైస్తవులు అని చెప్పేసి మీరు పదే పదే రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు కదా, మీరు పదే పదే మాట్లాడుతూ వచ్చారు కదా. మరి ఇప్పుడు టీటీడీ సపరేట్ బాడీయా? అప్పుడు కూడా మరి ఇప్పుడు టీటీడీ సపరేట్ బాడీ అయినప్పుడు అప్పుడు కూడా టీటీడీ సపరేట్ బాడీయే కదా. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు కదా. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడేమో లడ్డూలకు సంబంధించిన వ్యవహారం జంతువులు కొవ్వు కలిగిందని చెప్పేసి మీరు ఆరోపణలు చేయొచ్చు. సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి మేము పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాం, సనాతన బోర్డును తీసుకురావాలి, హిందువులకు సంబంధించిన మనోభావాలను కాపాడాలి, హిందువులకు సంబంధించిన ధార్మికతకు సంబంధించి మేము పెద్ద ఎత్తున నెత్తికెత్తుకుంటున్నామని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేసి పదే పదే మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దీని మీద ఎందుకు మాట్లాడలేదు? ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? మీరందరూ స్పందిస్తూ వచ్చారు కదా, మీరందరూ మాట్లాడుతూ వచ్చారు కదా. అరే ఇంతమంది భక్తులు చనిపోతూ ఉంటే, ఇంతమంది భక్తులకు సంబంధించి వాళ్ళు ప్రాణాలతో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎవరు మాట్లాడిన చేయని కామెంట్స్ని, ఎవరో ఆనందాన్ని మళ్ళీ మీరు అన్నానట్టు చెప్పడం, రాజకీయం చేయడం, రాజకీయ రంగు పులిమి దీనికి సంబంధించి భక్తుల మనోభావాలను మరింత దిగదార్చే విధంగా చేయటము ఎందుకు ఇలా ఏపీలోనే జరుగుతుంది? ఎందుకు ఇలా ఏపీ రాజకీయాల్లోనే జరుగుతుంది? ఇప్పటికే టీటీడీకి సంబంధించి తిరుమలకు సంబంధించిన ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందువుల మనోభావాలకు సంబంధించి ఇంకా పూర్తిగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుమలకు సంబంధించి ఏదైతే ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది తిరుమలకు సంబంధించిన భక్తులు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలన్నా కూడా ఒక భయంతో స్వీకరించే పరిస్థితికి తీసుకొచ్చారు.
నిన్న వైకుంఠ సంబంధించి నిన్న స్వామివారి దర్శనానికి సంబంధించి టికెట్ల జారీలో అంతమంది జనం వస్తారు, ఇన్ని లక్షల మంది వస్తారని చెప్పేసి మీరే ఎస్టిమేషన్ వేసి మీరే అంచనా వేసి దానికి సంబంధించి సెక్యూరిటీ ఇలా ఉండాలి, దానికి సంబంధించిన వ్యవహారాలు ఇలా ఉండాలని చెప్పేసి ఒక బోర్డుతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరు దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? అదేమనంటే పోలీసులు మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, పోలీసులు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమయ్యారని చెప్పేసి పోలీసుల మీద చెప్తూ ఉన్నారు. పోలీసుల మీద తోసేస్తే ఈ కార్యక్రమం పోతుందా? మరి టీటీడీ చైర్మన్గా ఉండి ఎందుకు, టీటీడీ ఈఓగా ఉండి ఎందుకు ప్రాబ్లము? ఒక పోలీసులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఏంటి ఎందుకు అనేది ఇప్పుడు మళ్ళీ ప్రశ్నగా తలెత్తూ ఉంది. సామాన్య భక్తులకు సంబంధించి ఇంత అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నా కూడా దీన్ని రాజకీయంగా ఒక పార్టీ మాట్లాడుతుంది, దీన్ని రాజకీయంగా ఇంకో పార్టీ చేస్తుందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇది రాజకీయానికి సంబంధించిన అంశం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. వైసీపీ అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకోటైనా ఎవరైనా సరే ఇది రాజకీయానికి సంబంధించిన ప్రశ్నే కాదు, భక్తులకు సంబంధించిన ప్రశ్న, భక్తుల మనోభావాలకు సంబంధించిన ప్రశ్న. ఇంత దారుణంగా రాతలు రాస్తే, ఇంత దారుణంగా గత ప్రభుత్వం చేసినటువంటి టికెట్లకు సంబంధించిన వ్యవహారంలోనే ఇలా జరిగిందని చెప్పేసి ఇలా రాయటం ఎంతవరకు సమంజసంగా చూస్తూ ఉండాలి? ఎంతవరకు దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది? దీన్ని రాజకీయంగా మాట్లాడుతూ వస్తున్నారు కొంతమంది, కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించిన మంత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు. నేను ఈ మాట అనొచ్చు అనకూడదో తెలియదు, కానీ గత ప్రభుత్వానికి సంబంధించి అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన తిరుమలకు వెళ్ళిన ప్రతిసారి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళిన ప్రతిసారి కావచ్చు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 7 కొండల్ని 2 కొండలు చేస్తున్నాడు, లేదంటే హిందుత్వాన్ని దెబ్బతీసే విధంగా అక్కడ అన్నమత ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి అప్పుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ టీటీడీకి సంబంధించి చైర్మన్లుగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళిద్దరికి సంబంధించి కూడా వాళ్ళు అన్యమతస్తులు, అలాంటి వాళ్ళకి టీటీడీ చైర్మన్ పదవులు ఇచ్చారని చెప్పేసి మీరు పదే మాట్లాడారే. మరి అప్పుడు ఇలాంటి ఘటనలు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగినాయి? గతంలో 5 ఏళ్ల పాటు కూడా స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు జరిగాయి కదా, స్వామివారికి సంబంధించిన వైకుంఠ ఏకాదశి సంబంధించిన అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగాయి కదా, మరి అప్పుడు ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఈ ఏడాదిలోనే ఎందుకు జరిగింది? మరి ఇప్పుడు కావాలని మీరు తప్పు చేశారని చెప్పేసి చెప్పొచ్చా? లేదంటే ఇది కావాలని కుట్రపూరితంగా జరిగిందని చెప్పొచ్చా? కాదు కదా, ఎవరు కావాలని చేయలేదు కదా. మరి ఒక మానవ తప్పిదాన్ని ఒక రాజకీయ తప్పిదంగా మీరు ఎలా క్రియేట్ చేస్తారు? ఒక పార్టీ చేసిందనో, లేదంటే ఒక పార్టీకి సంబంధించి వాళ్ళు గతంలో తీసుకొచ్చినటువంటి నిర్ణయాల వల్లే జరిగిందనో మీరు ఎలా చెప్తారు? ఇది కూడా అవాస్తవమే కదా. దీన్ని కూడా ఇప్పుడు రాజకీయ రంగు పొలుముతుంది ఎవరు? రాజకీయంగా మాట్లాడుతూ ఉంది ఎవరు? పోలీసులకు సంబంధించిన సెక్యూరిటీ ఎందుకు కల్పించలేకపోయారు? హోంమంత్రిగా దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అంటే నిన్న ఆయన దీనికి సంబంధించి విశాఖలో ప్రధాని మోదీ వస్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. అంతకుముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు పర్యటన చేశారు. మరి అక్కడ కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక ముఖ్యమంత్రి ఆయనకి సంబంధించి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, ఖచ్చితంగా హోంశాఖకు సంబంధించి వాళ్ళు ఇవ్వాలి. మరి ఇన్ని లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి, స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి బాధ్యత, వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ పోలీసులదే కదా, పోలీసుల శాఖదే కదా. మరి ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు? ఎందుకు కొత్తగా టీటీడీకి సంబంధించి ఒక కొత్త చైర్మన్ వచ్చాడు, కొత్త ఈఓ వచ్చారు, కొత్త ఎస్పీ వచ్చారు, కొత్త పోలీస్ శాఖ వచ్చింది? మరి ఇంత ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్వామివారికి సంబంధించిన ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు ఎందుకు సీనియర్లు ఎవరు కూడా దీనికి సంబంధించి ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కాలేదు? గతంలో ఈ ప్రోగ్రాంకి సంబంధించి చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. స్వామివారికి సంబంధించి ఇంత వైకుంఠ ఏకాదశి రోజున ఎంతమంది భక్తులు వస్తారో టీటీడీకి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. గత సంవత్సరం ఎంతమంది వచ్చారు, అంతకుముందు ఎంతమంది వచ్చారు, మనం దానికి సంబంధించి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలి, ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలి, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి గతంలో చేశారు కదా. వాళ్ళందరినీ ఈ టీంలోకి తీసుకొని మీరు ఇలా చేయండి, ఈసారి గతంలో 1,00,000 మంది వస్తే ఈసారి 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంటుంది, దానికి సంబంధించి టోకెన్లు ఇలా జారీ చేయండి, టికెట్లు ఇలా జారీ చేయండి అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు? మరి ఇది టీటీడీ విఫలం అనుకోవాలా, చైర్మన్ గారు విఫలం అనుకోవాలా, ఈఓ గారు విఫలం అనుకోవాలా? తప్పులు అందరూ చేశారు. దీనికి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఈ శాఖకు సంబంధించి అంటే ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన ఉందో అది ప్రతి శాఖ ఇన్వాల్వ్మెంట్ ఉంది. పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది, టీటీడీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, టీటీడీ సంబంధించిన మెంబర్ల ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ జరిగినటువంటి తప్పుని సమర్థించుకుంటూ, జరిగినటువంటి తప్పుని గత ప్రభుత్వం ఏదో చేసింది, వాళ్ళు టికెట్ల జారీ వ్యవహారంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అందుకోసమని ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పేసి తప్పుడు రాతలు రాస్తూనో, లేదంటే తప్పుగా మాట్లాడుతూ వస్తూనో, లేదంటే తప్పుగా దీని మీద సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తుంటే చాలా చండాలంగా ఉంటుంది. చూసేటువంటి భక్తులకు కూడా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎంత అసభ్యంగా పోస్టులు పెడుతున్నారంటే
గత ప్రభుత్వంలో అన్య మతస్థులకు సంబంధించిన ప్రచారాలు జరిగాయి. గత ప్రభుత్వంలో అన్య మతస్థులు టీటీడీని పాలించారు కాబట్టి, తిరుమలని చైర్మన్లుగా ఉన్నారు కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో జరగాలి కదా మరి అప్పుడు. దాని మీద సోషల్ మీడియాలో ఇంత విపరీతంగా ట్రోల్స్ చేయడం ఏంటి? భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ఏంటి? వాళ్ళ ప్రాణాలు కోల్పోతే వాళ్ళ ఫోటోలు పెట్టి, వేరే ఇతర పార్టీలకు సంబంధించిన రాజకీయ నేతల ఫోటోలు పెట్టి వాళ్ళ చావులకు వీళ్ళే కారణం అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని రాజకీయంగా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు దీన్ని రాజకీయంగా వాడుకోవాల్సి వస్తుంది? మరి దీని మీద ఈ తప్పుకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? టీటీడీ చైర్మన్ తీసుకుంటాడా? టీటీడీ ఈవో తీసుకుంటాడా? లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు తీసుకుంటారా? దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారాల మీద, భక్తులకు సంబంధించిన చావుల మీద దయచేసి ఎవరు రాజకీయం చేయొద్దు. ముఖ్యంగా మీడియాకి సంబంధించి ఇలాంటి రాతలు రాసేటప్పుడు లేదంటే ఇలాంటి విషయాల మీద మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది. భక్తులకు సంబంధించి అంటే రాజకీయాల మీద, మీడియా మీద కొంత నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలానే జరిగితే మాత్రము ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీని మీద ఎవరికి కూడా నమ్మకం ఉండే అవకాశం అయితే ఉండదు. థ్యాంక్ యూ.